ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనకందరికీ తెలుసు. నిజమా కదా అండి? దేవునికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. గత దినాల్లో వాక్యం కూడా విన్నాము. తల్లి గర్భంలో రూపించబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక ఎలాంటిదంటే సమృద్ధి కలిగిన ప్రణాళిక, జీవము కలిగిన ప్రణాళిక, మనకు సంపూర్ణత ఇచ్చే ప్రణాళిక, మనకు శాంతిని ఇవ్వాలనే ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. మనకు విజయాన్ని ఇవ్వాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో ప్లానింగ్స్ దేవుడు కలిగి ఉన్నాడని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, దేవుడు మనకు ఏ విధంగా మన పట్ల ఒక ఎజెండా కలిగి ఉన్నాడో అపవాది కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా! గట్టిగా చెప్తాము హల్లెలూయా! ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏమిటంటే సాతాను యొక్క అజెండా మన జీవితంలో అది క్యాన్సిల్ కావాలి. హల్లెలూయా! మన జీవితంలో అపవాది ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటిని మనం ఏ విధంగా క్యాన్సిల్ చేయగలమో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నట్లుగా ప్రతి ఒక్కరి మీద సాతానుకు కూడా ఒక ప్రణాళిక ఉంది. వాని యొక్క ప్రణాళిక ఏమిటంటే మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళాలనేది వాని యొక్క మెయిన్ ఉద్దేశం. హల్లెలూయా! చెప్తామా హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నాశనము చేయాలన్నదే సాతాను యొక్క ప్రణాళిక. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేకుండా చేయాలని, నీ కుటుంబంలో సమాధానాన్ని దొంగలించాలని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తు అంధకారమయంగా చేయాలనే సాతాను ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కానీ ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు సాతాను యొక్క ప్రతి ప్లానింగ్ని క్యాన్సిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా! గట్టిగా చెప్తామా హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇంకా చదవండి. ఆ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉంటుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడంట. ముఖ్యంగా క్రైస్తవులైన వారి మీద ఎవరిని మృంగాల, ఎవరి జీవితం నాశనం చేయాలని అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏ విధంగా ఉంటారంటే క్రైస్తవుడని బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. క్రైస్తవుడుగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. దేవుని స్తుతించరు, ఆరాధించరు, ప్రార్థన చేయరు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పరు, వారి యొక్క సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పరు. నేను బహిరంగంగా క్రైస్తవునిగా లేను, నేను రహస్య క్రైస్తవునిగా ఉన్నాను, సాతానికి తెలియదులే అని ఒకవేళ అనుకుంటున్నారేమో. సాతానికి ప్రతి ఒక్కరి గురించి చాలా మంచిగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎవరిని మృంగుదనా అని ప్రతి క్షణము వెదకుచు తిరుగుచున్నాడు. ఆ అపవాది యొక్క ఆ యొక్క ప్రణాళికలన్నిటినీ క్యాన్సల్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అపవాదికి శక్తి లేదు, వానికి బలము లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే కలువరి సిలువలో నా యేసయ్య అపవాది యొక్క తలను చితకగొట్టినాడు. హల్లెలూయా! హల్లెలూయా! అపవాది యొక్క తలను కలువరి సిలువలోనే చితకగొట్టాడు. కానీ అపవాదిని గురించి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
సిలువ సన్నివేశం అయిన తర్వాతనే పేతురు ఈ మాట రాస్తున్నాడు, అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటున్నాడు పేతురు. ఎందుకంటే అపవాదితో మనకు ఒక ముప్పు ఉంది. అపవాది మనల్ని దేవునికి దూరంగా చేయాలని, మనల్ని పడేయాలని, మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు ఎంతగానో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ప్రతి ప్రణాళికను మనము గుర్తెరిగే వారిగా ఉండాలి. సాతాను యొక్క ప్రతి ప్లానింగ్స్ని మనము అర్థం చేసుకొని వానిని ఎదిరించే వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటున్నాడు. విశ్వాసమందు స్థిరులుగా గాన మనం లేకపోతే అపవాదిని ఎదిరించలేం. విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత పోరాటమైనా, ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనం విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉంటావో అపవాదిని నువ్వు అంతగా ఎదిరించగలవు. హల్లెలూయా. చెప్దామా గట్టిగా, హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో ఎంత బలంగా ఉంటావో, ఎంత శక్తివంతంగా నువ్వు దేవుని యందు ఆత్మ బలము కలిగి ఉంటావో అపవాదిని అంతగా నువ్వు ఎదిరించగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలలో అపవాది యొక్క ప్రతి ప్లానింగ్స్ని దేవుడు ఈరోజు క్యాన్సిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎక్కడ మనం జయించాలంటే మన ఆలోచనలో అపవాదిని మనం జయించాలి. ఇప్పుడు ఏదైనా మనం చేయాలంటే మొట్టమొదటిగా మన మైండ్లో ఆలోచన వస్తుంది. నిజమా కాదనండి? ఈ మైక్ ఇట్లా పట్టుకోవాలని నేను ఫస్ట్ మనసులో అనుకోవాలా, తర్వాత ఈ మైక్ని పట్టుకుంటాను. ఏది చేయాలన్నా మనము మనసులో అనుకుంటాము, తర్వాత అది చేస్తాం. నిజమా కాదు చెప్పండి? ఏది చేయాలన్నా, మంచి చేయాలన్నా మనసులో అనుకుంటాము, మన మైండ్కి అలర్ట్ వెళ్తుంది, తర్వాత అది చేస్తాం. చెడు చేయాలన్నా అంతే, మన మనసులో అనుకుంటాము, తర్వాత అది చేస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలలో ఎందుకు అపవాది వారి జీవితాలని నాశనం చేస్తున్నాడంటే చాలామంది వారి యొక్క మనస్సులో, వారి ఆలోచనలలో అపవాదికి అధికారం ఇచ్చిన వారుగా ఉంటున్నారు. అపవాదికి సంబంధించిన వాటిని ఆలోచిస్తాడు, తరువాత వాటిని చేస్తున్నాడు మనిషి. అపవాదికి సంబంధించిన పాపపు ఆలోచన ఫస్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనసులో ఆలోచిస్తాడు, తర్వాత ఆ పాపాన్ని చేస్తాడు. ఎందుకంటే మనస్సులో, నీ ఆలోచనలో అపవాదికి అధికారం ఇచ్చావు కాబట్టి అపవాది నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేయాలంటే అపవాదికి ఎక్కడ అధికారం ఇచ్చామో ఆ అధికారాన్ని మనం తొలగించాలి. హల్లెలూయా. మనం అపవాదికి అధికారం ఇవ్వకూడదు, కానీ మనం అధికారం ఇవ్వాల్సినది ఎవరికంటే పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరే ఆలోచించుకోండి, మీ జీవితంలో ఎందుకు నేను ఈ ఓటమి అనుభవిస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతుంది, ఎందుకు నేను మాటి మాటికి పాపంలో పడిపోతున్నానని ఒకవేళ అనుకుంటున్నావేమో, నువ్వే అపవాదికి నీ ఆలోచనలో అధికారం ఇచ్చావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ అధికారం ఇచ్చావో, ఏ విషయంలో అధికారం ఇచ్చావో, సినిమాలు చూసే వాటి విషయము అపవాదికి అధికారం ఇచ్చావేమో, ఏ విషయంలో అధికారం ఇచ్చావేమో ఆ అధికారాన్ని తొలగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలములో అపవాదికి అధికారం ఇచ్చావో దానిని మనం జయించాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో అపవాది యొక్క ప్రణాళిక అది పని చేయకూడదంటే మనం చేయాల్సినది ఏమిటంటే మనం ఎక్కడ అధికారం ఇచ్చామో మనం చూసుకోవాలి, ఆ అధికారాన్ని మనం తొలగించాలి. నిజంగా అపవాదికి మన మీద ఏ అధికారం లేదు, మనమే వానికి అధికారం ఇస్తున్నాం. మనమే మనకున్న చెడు అలవాట్లను బట్టి మనము చేయాలని, పాపము చేయాలని ప్రేరేపించబడి మనమే ఆలోచన అధికారం ఇస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నువ్వు సాతానుని నీ ఆలోచనలో గాన జయిస్తే నీ జీవితంలో వాడు ఏ పని చేయలేడు. హల్లెలూయా. నువ్వు నీ ఆలోచనలో వానికి జయించగలిగితే నీ భవిష్యత్తును వాడు టచ్ చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలో కానీ అపవాదిని నువ్వు జయించగలిగితే నీ ఆశీర్వాదాన్ని వాడు అడ్డుకోలేడు.
నీ ఆలోచనలో ఒకవేళ సాతానికి అధికారం ఇచ్చావేమో ఈరోజు పరీక్షించుకు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందంటే, నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందంటే నువ్వు అధికారం ఇచ్చావు సాతానికి. ఆ లైన్ దాటి వెళ్తున్నావు నువ్వు. కాబట్టి అపవాది నీ జీవితములో, నీ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అపవాదికి ఆలోచనలో ఎవరైతే అధికారం ఇచ్చారో ప్రతి అధికారాన్ని నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క ప్రతి ఒక ప్రణాళిక మీ జీవితంలో అది క్యాన్సల్ అయిపోవాలి. ఒకసారి మీరే ఆలోచించుకోండి, ఎక్కడ అధికారం ఇచ్చారు? సినిమాలు చూడడానికి ప్రేరేపించబడుతున్నారు, ఆలోచన ద్వారా సీరియళ్ళు చూడడానికి, పాపపు క్రియలు చేయడానికి. ఏ విషయంలో నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని కానీ మీకే తెలుసు ఏ విషయంలో మీరు అధికారం ఇచ్చారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారాన్ని మనం జయించాలా. ఎప్పుడైతే అధికారాన్ని మనం జయిస్తామో మన జీవితంలో సాతాను యొక్క ప్రణాళిక తొలగిపోయి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలంటున్నాడు దేవుడు. మన ఆలోచనలు అన్నీ దైవిక ఆలోచనలుగా ఉండాలి. దేవునికి అధికారం ఇవ్వాలి ప్రతి విషయంలో. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాము. ఆయన స్థిరమైన దేవుడు అంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన స్థిరమైన దేవుడు. హల్లెలూయా. మన విశ్వాసము కూడా స్థిరముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకీలో అంటాడు ఆయన, నేను మార్పు లేని దేవుడను అంటాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని రేపు మరలా నీ పాపపు జీవితం జీవిస్తుండే ఆ విధంగా మనం ఉండకూడదు. దేవునిలాగా మనం జీవించాలని అంటున్నాడు. నేను మార్పు లేని దేవుడు అని అంటున్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేరకూడదంటే మనము స్థిరముగా ఉండాలి. మన దేవుడు స్థిరమైన దేవుడు. మన దేవుడు స్థిరత్వముతో ఉంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ విషయంలో అయినా కావచ్చు, మనము విజయము సాధించాలంటే కంటిన్యూస్గా చేయాలి, స్థిరంగా చేయాలి. ఒకసారి చేసి మనం ఆపేస్తే విజయాన్ని సాధించలేము. కానీ స్థిరముగా ఏదైనా కానీ స్థిరముగా చేస్తే మనం విజయాన్ని పొందుకునే వారుగా ఉంటున్నాం. అందుకని అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసమందు మనము స్థిరముగా ఉండాలంటున్నాడు దేవుడు. ఏ విషయాలు మనం స్థిరంగా ఉండాలి ఈరోజు మనం తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని. చూడండి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే అపవాది ప్రణాళిక మన జీవితంలో నెరవేరకూడదంటే, అపవాది యొక్క ప్లానింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోవాలంటే విసుగక నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లో ఉంటుంది. ఎట్లా ప్రార్థన చేయాలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు తీయండి. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడు. చూడండి, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను మనం చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని విషయాలకు ప్రార్థన చేస్తుంటారు, కొన్ని విషయాలను బట్టి ప్రార్థన చేయరు. చిన్నవే కదా అని అనుకుంటుంటారు. దీని గురించి ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనుకుంటుంటారు. కానీ ప్రతి విషయమందును ప్రతి సమయమందును మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనికలు 5:17లో ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. నిజంగా ప్రార్థన అనేది దిస్ వెరీ పవర్ఫుల్ వెపన్. ప్రార్థన ద్వారానే మనం అపవాదిని ఎదిరించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ప్రణాళికలు నెరవేరకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా చేయవలసినది ఏమిటంటే ప్రార్థన. ఈరోజు చాలామంది జీవితాలలో ప్రార్థన లేకపోవడాన్ని బట్టి వారి జీవితములతో అపవాది ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. హల్లెలూయా.
వారి జీవితమును కన్ఫ్యూజన్లో పడేస్తున్నాడు అపవాది. ఎందుకంటే ప్రార్థన లేకపోవడాన్ని బట్టి చాలా చిక్కులలో చిక్కుకుపోతున్నారు చాలామంది. ఎందుకంటే ప్రార్థన లేకపోవడాన్ని బట్టి అపవాది ఈజీగా వారి కుటుంబంలోనికి ప్రవేశిస్తున్నాడు, వారి జీవితాలలోనికి ప్రవేశిస్తున్నాడు, వారి ఆలోచనలోనికి ప్రవేశిస్తున్నాడు, వారి జీవితాన్ని చిక్కులలో పడేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము మనం ప్రార్థన చేయాలి, విసుక్కోకూడదు ప్రార్థన చేసే విషయంలో. ఈరోజు ఏం చేద్దాంలే అని మనం అనుకోనకూడదు, ఈ విషయం కోసం ఎందుకు చేద్దాంలే అని అనుకోనకూడదు. ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనము, ప్రతి విషయము మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడేదంటది. ఇది దేవుడితో మాట్లాడే గొప్ప అవకాశం. ఒక గొప్ప అధికారితో, ఒక గొప్ప నాయకునితో మాట్లాడాలంటే ఎంతగా ప్రయాసపడి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. కానీ సృష్టికర్తతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి డైరెక్ట్గా సృష్టికర్తతో మాట్లాడుకోవచ్చు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన అనేది చాలా అవసరం. నువ్వు మోకరిస్తే దేవుని సింహాసనం ముందు నువ్వు కూర్చున్నట్ల, దేవునితో నువ్వు మాట్లాడినట్ల నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవునితో అనేక విషయాలు సంభాషించవచ్చండి ప్రార్థనలో. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను యొక్క ప్రణాళికను భంగపరచాలంటే మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు లూకా రాసిన సువార్తలో, ఎట్లా సాతాను యొక్క ప్రణాళికను దేవుడు అక్కడ క్యాన్సిల్ చేశాడు పేతురు జీవితంలో చూసాం. లూకా రాసిన సువార్త 22:31. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచమని చెప్పాను. చూడండి, పేతురుని అపవాది ఏం చేయాలనుకున్నాడంటే గోధుమల వల్లే జల్లించాలనుకున్నాడంట. పేతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అపవాది. కానీ ఆ అపవాది యొక్క ప్రణాళిక తొలగిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే పేతురు నిమిత్తం ప్రార్థన చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసము తప్పిపోకూడదంటే నువ్వు ప్రార్థన చేయాలా. నీ జీవితంలో అపవాది యొక్క ప్రణాళిక అది క్యాన్సిల్ కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. యేసుక్రీస్తు ప్రభువే పేతురు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఒకవేళ విశ్వాసంలో తొలగిపోతున్నారంటే కారణం ఏమిటంటే అపవాది వారి పట్ల వారి ప్రణాళికను నెరవేరుస్తున్నాడని అర్థం. అందుకని వారి కోసం నువ్వు దేవునికి వేడుకోవాలా, ప్రార్థన చేయాలా. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ప్రభువా, నా పిల్లల పట్ల అపవాది యొక్క ఏ ప్రణాళిక నెరవేరకూడదు ప్రభువా అని ప్రార్థన చేయి. నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ప్రణాళికను భంగపరిచే ఒకే ఒక ఆయుధం ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మత్తయి రాసిన సువార్తలో చూద్దాం, 6వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన అంటాడు 13వ వచనములో, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఇది కూడా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. దుష్టుని యొక్క ప్రణాళికలు శోధనలోనికి తీసుకొని వెళ్ళాలని ఉంటాయి మన జీవితంలో. కాబట్టి ప్రభువా, మమ్మల్ని శోధనలోనికి రాకుండా, మేము శోధనలో పడిపోకుండా దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించండి అని మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు పడుకునేంత వరకు అపవాది ఎన్నో ఉచ్చులు బిగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధము ద్వారా మన మార్గాలను మనము సరళము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడము ద్వారా ఆ రోజు నీ జీవితంలో ఏ సమస్య రాదు. ప్రభువా, దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించండి, వాని ప్రణాళికల నుంచి తప్పించండి నువ్వు ప్రార్థన చేస్తే
ఆ రోజు నీ జీవితంలో ఏ ఆటంకము రాదు, ఏ శోధన రాదు. ఆ రోజు ఎంతో నెమ్మదిగా సంతోషంగా నువ్వు గడుపుతావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని మనం ఏం చేయాలంటే సమస్య వచ్చినాక ప్రార్థన చేయడం కాదు, సమస్య రాకముందే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏమిటంటే, దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించండి, శోధనలో పడిపోకుండానే ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. ఇంకా అంటాడు ఆయన, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఆయన ముందుగానే మనకి గైడెన్స్ ఇస్తున్నాడు. అపవాది ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, కాబట్టి మీరు ప్రార్థన ద్వారా వాటిని జయించండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య రాకముందే మీరు ప్రార్థన చేయాలా? సమస్యలో చిక్కుకున్నాక ప్రార్థన చేయడం ఈజీనా, రాకముందే ప్రార్థన చేయడం ఈజీనా చెప్పండి? రాకముందే ప్రార్థన చేయడం ఈజీ కదండి. ఎందుకంటే శ్రమను నువ్వు సహించలేవు, భరించలేవు. అపవాది నిన్ను డిస్టర్బ్ చేస్తే నీ జీవితంలో ఎంతగానో వేదన, బాధ అనుభవిస్తావు. అది అనుభవించక ముందే ప్రతిరోజు ఉదయకాలం లేవంగానే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేకుండా దుష్టుడి యొక్క ప్రతి ప్రణాళిక నుంచి మమ్మల్ని తప్పించండి అని ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే సమస్యలో మనం పడిపోకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. ఏ విషయం గురించి మనం చింతించకూడదంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చూడండి, ఏ విషయాన్ని గురించి మీరు టెన్షన్ పడద్దండి, ఏం జరుగుతుందో ఏం అవుతుందో అని టెన్షన్ పడద్దండి, కానీ మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది గురించి దేవుడు ఇంతవరకు ఏమని చెప్పాడంటే దుష్టుడు అంటున్నాడు. వాడు దుష్టుడు, వాని ప్రణాళికలన్నీ దుష్ట ప్రణాళికలు. అపవాదికి ఇంకొక పేరుంది, శోధకుడు. శోధనలోనికి తీసుకుని వెళ్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతమంది అండి ప్రార్థన చేయకోకుండా దినాన్ని ప్రారంభించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన చేయకోకుండా బయటికి వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన చేయకోకుండా ఎన్నో పనులు ప్రారంభించి అవి ఆగిపోయిన స్థితిలోనే ఎంతోమంది ఉన్నారు. ఎందుకు అక్కడ డిస్టర్బ్ జరుగుతుందంటే ప్రార్థన లేదు. అపవాదికి ఛాన్స్ వచ్చేస్తుంది అక్కడ. నువ్వు ప్రార్థన అనే కంచె వేయకపోవడాన్ని బట్టి అపవాది ఈజీగా ప్రవేశిస్తున్నాడు నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మనం ఇక్కడ నేను నమ్ముతున్నాను, మన మందిరంలో ఉన్న ఏ ఒక్కరు కూడా సాతాను యొక్క ఉచ్చులో పడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏ ఒక్కరి మీద సాతాను యొక్క ప్రణాళిక పనిచేయడానికి వీల్లేదు. మనమందరము ప్రార్థన అనే కంచెను మనం చుట్టూ వేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి చింతించద్దండి, ఏ విషయాన్ని గురించి భయపడద్దండి, ప్రార్థన చేయండి, అంతే, అన్నీ సాఫీగా జరిగిపోతాయి. హల్లెలూయా. మీ జీవితంలో ఈరోజు ఏ విషయం ఎట్లా జరుగుతుందని ఒకవేళ టెన్షన్తో ఉన్నారేమో, మీరు ప్రార్థన చేసి చూడండి, ఆ విషయము మీ జీవితంలో టెన్షన్ ఉండదు, నెమ్మది వచ్చేస్తుంది మీ మనస్సులో. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరము ప్రార్థన చేయాలంతే అండి. మనం చేయాల్సినది ఏమిటంటే ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేయాలి. చిన్నదే అని మనము విడిచిపెట్టకూడదు. ఈ చిన్న విషయమే కదా మనం విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు చిన్న విషయమే కదా అని విడిచిపెట్టి ఎంతో పెద్ద శోధన తెచ్చుకున్నారు ప్రార్థన చేయకుండా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు యెరికో కోట గోడలను కూల్చేసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చేస్తున్న తప్పు కూడా ఇదే. ఈ రోజుల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావెను దగ్గరనున్న హాయిను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకు 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. చూడండి, హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యెహోషువ ఏం చేస్తున్నాడంటే సొంత ప్రణాళికలు వేసుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా.
స్వంత ఆలోచనలతో వెళ్తున్నాడు. 2-3 వేల మంది చాలు, అక్కడ తక్కువ మందే ఉన్నారు కదా, 2-3 వేల మందితో వెళ్ళి మన స్వంత శక్తితో మనము హాయిని పట్టుకుందామని స్వంత ప్రణాళిక వేసుకుంటున్నాడు. ప్రార్థన చేయడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషువ స్వంత ప్రణాళికతో వెళ్ళాడో హాయిలో ఏం జరిగిందంటే 4వ వచనంలో, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. చూడండి, ఓడిపోతున్నారు. స్వంత ప్రణాళికతో ప్రార్థన లేకుండా వెళ్ళి ఓడిపోతున్నారు. తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు, ప్రభువా మాకెందుకు ఇట్లా అయింది, ఎందుకు మేము ఓడిపోయినాం, ఎరుకోను జయించగలిగినామే, ఎన్నో యుద్ధాలు మేము జయించగలిగినామే, చిన్న పట్టణం దగ్గర ఎందుకు ఓడిపోతున్నాం ప్రభువా అని అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. సమస్యలు చిక్కుకున్నాక ప్రార్థన చేస్తున్నారు. అక్కడ జరిగినది ఏమిటంటే, శపితమైనది ఇశ్రాయేల్లో ఉన్న ఆకాన్ అనే ఒక వ్యక్తి తీసుకున్నాడు. దేవునికి తెలియదా అండి శపితమైనది తీసుకున్నారని? దేవునికి తెలుసు శపితమైన వస్తువు ఆకాను తీసుకున్నాడని దేవునికి తెలుసు. ఒకవేళ స్వంత ప్రణాళికతో కాకోకుండా స్టార్టింగే ప్రార్థన చేసుకుని వెళ్ళింటే దేవుడు చెప్పేవాడు, మీ మధ్యలో ఆకాను శపితమైనది తీసుకున్నాడు కాబట్టి మీరు అక్కడికి వెళ్తే ఓడిపోతారు, మీ దగ్గర శపితమైనది ఉంది అని దేవుడు చెప్పేవాడు ప్రార్థన చేసింటే. కానీ ప్రార్థన చేయకోకుండా స్వంత ప్రణాళికతో వెళ్ళారు, ఓడిపోయినారు. అప్పుడు వచ్చినారు దేవుని దగ్గరికి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, అంతా అయిపోయినాక దేవుని దగ్గరికి వస్తున్నారు, ఓడిపోయినాక దేవుని దగ్గరికి వస్తున్నారు, సమస్యలు చిక్కుకున్నాక దేవుని దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పని ప్రారంభించక ముందే ప్రార్థన చేయి, దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్లా వెళితే విజయం పొందుకుంటావో, ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలో దేవుని దైవ ప్రణాళిక తీసుకొని వెళ్ళాలా మనం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఓడిపోతున్నారు. కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవడాన్ని బట్టే. దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెడదాంలే, చిన్న పట్టణమే కదా అనుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. యెహోషువ అనుకున్నాడు, చిన్న విషయమే కదా, చిన్న పట్టణమే కదా. మీరు కూడా అనుకుంటారు చాలా విషయాల్లో, ఈ చిన్న విషయం కోసం ఎందుకులే ప్రార్థన చేయడం అంటారు. ఆ చిన్నదే ఓ రోజు పెద్దదే మీ మీద కూర్చుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సమయంలోనూ ప్రతి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగానే సాతాను స్టార్ట్ చేసేది ఫస్ట్, దాన్నే పెద్దగా చేస్తాడు నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. చిన్నవే గొప్పవిగా అవుతాయి. అది దేవుని యొక్క ప్లానింగ్ని కాపీ కొట్టినాడు సాతాను అక్కడ. హల్లెలూయా. దావీదు చిన్నవాడే, గొర్రెల కాపరే, కానీ దేవుడు దావీదును గొప్పవాడిగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడే దావీదు, తన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, కానీ ఆ చిన్న దావీదునే ఈ దేవుడు ఎన్నుకోవడము, ఆ దావీదే రాజవ్వడము సాతానికి తెలుసు. దేవుని యొక్క ప్రణాళికను కాపీ కొడుతున్నాడు. చిన్న విషయాన్ని నువ్వు గాన నిర్లక్ష్యం చేసావనుకో నీ జీవితంలో, ఆ చిన్నదే ఒకరోజు నీ జీవితంలో పెద్ద సమస్య కూర్చుంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే చిన్న వారిని తీసుకుంటాడంట, వారిని గొప్పవారిగా చేస్తాడంట. గిద్యోను అంటాడు దేవునితో, ప్రభువా నేను కనిష్ఠుడైన ప్రభువా, మా కుటుంబము ఇశ్రాయేలు వంశం అంతటిలో కనిష్టమైనది కదా అంటే దేవుడు అంటాడు, లేదు గిద్యోను నీ ద్వారానే నేను ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాడు. ఆయన లోకములో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను ఎన్నుకుంటాడు. ఈ విధంగా సాతాను ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రణాళికను కాపీ కొట్టి వాడు మన జీవితంలో చిన్న విషయం మనం నిర్లక్ష్యం చేసే చిన్న విషయాల్లోనే వాడు ప్రవేశించి మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే మనమందరం ఈ రోజు నుంచి అపవాది యొక్క ప్రణాళికలను ఎదిరించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక తీసుకొని వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు, యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. దేవుని యొక్క ప్రణాళికను తీసుకున్నారు, యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే
ప్రార్థన చేద్దాము, దైవ ప్రణాళిక తీసుకొని వెళ్దాము, ఇంటికి వచ్చేటప్పుడు విజయముతో వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము, మన దినాన్ని ప్రారంభిస్తాము. రాత్రి పడుకునే ముందు దేవునికి స్తుతులు చెల్లిస్తాము ఆయన చేసే కార్యాలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ రోజు అపవాదినికి ఏదన్నా ప్రమాదము కలిగించాలని ప్లాన్ వేశాడేమో, కానీ నువ్వు ఉదయకాలం ప్రార్థన చేయడాన్ని బట్టి అపవాది యొక్క ప్లానింగ్ అంతా చల్లా చెదురు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక యాక్సిడెంట్ ప్లాన్ కావచ్చు, అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందంటే నువ్వు ప్రార్థన చేస్తే అపవాది ప్లానింగ్స్ అక్కడ డిస్టర్బ్ అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో కూడా, ఏ ప్లేస్లో కూడా, ఏ యొక్క సందర్భంలో కూడా అపవాది యొక్క ప్రణాళిక పనిచేయడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధమును ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా జయించినారో మనము కూడా ప్రార్థన ద్వారా మన యుద్ధాలను మనం జయించాలి. ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఎట్లా ప్రార్థన చేద్దామండి? ఎడతెగక ప్రార్థన చేద్దాము, విసుగక ప్రార్థన చేద్దాము, నిత్యము ప్రార్థన చేద్దాం. ప్రతి విషయాన్ని గురించి చిన్న ఇక్కడ నుంచి ఈ రోడ్లకి నువ్వు వెళ్ళాలన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఈ కొంచెమే కదా ప్రార్థన, ఏం చేసుకుందాం అంటే మధ్యలోనే పాము వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి విషయము మనం ప్రార్థన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురని వెదకుచు తిరుగుచున్నాడంట. వెతుకుతున్నాడు, ఎవరు ప్రార్థన చేసుకోలేదో వారిని మృంగేద్దామని తిరుగుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది చేతికి చిక్కకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను చెప్పాను, మన ఆలోచనల్లో మనం సాతాను జయించాలి. మనకి ఏదైనా ఆలోచన కలిగిస్తాడు సాతాను, అప్పుడు దాన్ని మనం జయించాలి. నో, నేను ఇట్లా చేయకూడదు, నేను దేవుని బిడ్డనని నువ్వు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పలాని పాపం చేయమని అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. అప్పుడు కానీ నువ్వు ఆ పాపమును జయించినావనుకో, నువ్వు విజయాన్ని పొందుకుంటావు, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏసేపును ప్రేరేపించినాడు సాతాను పాపం చేయడానికి, కానీ ఏసేపు పాపం చేయలేదు. కాబట్టి ఆలోచనలో సాతాన్ని జయించాడు, సాతాను యొక్క ప్రేరేపణను జయించినాడు. కాబట్టి ఏసేపు యొక్క జీవితము, ఏసేపు యొక్క భవిష్యత్తు దీవెనకరంగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆలోచనలో సాతాన్ని జయించు. రెండవదిగా విశ్వాసమందు స్థిరంగా ఉండు. ఏ విషయానికి వెనక తిరిగి చూడొద్దు. నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శ్రమలు కలుగుతున్నాయని ఒకవేళ బాధతో ఉన్నామో భయపడొద్దు, రేపే నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఉన్న శ్రమలను చూసి వెనకడుగు వేయవద్దు, దేవుడు రేపు విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. విశ్వాసమందు స్థిరంగా ఉండు. బంధువుల దగ్గర, అన్య ఆచారాల దగ్గర, చుట్టుపక్కల ఉన్న వారంతా ఆయా పండుగలు చేసుకుంటున్న సందర్భంలో నీవు విశ్వాసంలో పడిపోకూడదు. హల్లెలూయా. వారితో కలిసిపోకూడదు. నువ్వు కానీ చేసావే అనుకో, అపవాది వాడు ప్రవేశిస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు నీ లైఫ్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరముగా ఉండి అపవాదిని మనం ఎదిరిస్తాం. మూడవదిగా మనము ప్రార్థన చేసి మన కంచె వేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేని గురించి భయపడుతున్నావో దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో. నిజంగా నువ్వే ఒకసారి ఆలోచించుకో, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఎక్కడ అధికారం ఇచ్చావో, ఎందుకు నీవు సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నావంటే అపవాది ప్రణాళిక నీ మీద పనిచేస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి ఏ ఒక్కరని ఆలోచితంగా ఉండొద్దండి. కళ్ళు మూసుకొని మోకరించి దేవుని దగ్గర, ప్రభువా, నా మీద ఏ అపవాది ప్రణాళిక పనిచేయడానికి వీల్లేదయ్యా, ఏ సాతాను యొక్క అజెండా పనిచేయడానికి వీల్లేదయ్యా. ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, ప్రతి ప్లానింగ్ క్యాన్సిల్ కాబోతున్నది ఈరోజు. ప్రతి ఒక్క అపవాది యొక్క ప్రణాళికను నా దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు. నీ పిల్లల విషయంలో కావచ్చు,
నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ జాబ్ విషయంలో, ఏ విషయంలో అపవాది వాడు పన్నాగాలు పన్నుతున్నాడో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో ప్రతి పన్నాగము ఇప్పుడే క్యాన్సల్ అయిపోవును గాక. ప్రతి ఒక్కరి మీద దైవిక ప్రణాళిక నెరవేరును గాక. ఎస్, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అంధకారమైన జీవితాలు వెలుగుమయంగా మారిపోతున్నాయి ఈ సమయంలో. నా భవిష్యత్తు ఏమిటి, ఎందుకు నా జీవితంలో ఇట్లా జరుగుతుందని అనుకుంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భవిష్యత్తు గందరగోళంగా ఉందా? అది అపవాది యొక్క ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుందేమో, కానీ ఈ సమయంలో నా దేవుడు నువ్వు ప్రార్థనని కంచె వేస్తుంటుండగా ప్రతి ఒక్క అపవాది ప్రణాళికలను ఆయన క్యాన్సల్ చేస్తున్నాడు యేసు నామములో. నీ వివాహ విషయంలో కావచ్చు, నీ జాబ్ విషయంలో కావచ్చు, ఏ విషయమైనా దేవుడు ఈరోజు జోక్యం చేసుకుంటాడు మీ అందరి జీవితాలలో. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకు అప్పులలో కూరుకుపోయినావంటే అపవాది యొక్క ప్రణాళిక నీ పట్ల పనిచేస్తుంది. ప్రార్థన కంచె వేసుకోలేకపోతున్నావు కాబట్టి అపవాది ప్రణాళిక నీ పట్ల పనిచేస్తుంది. కానీ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విధమైన సాతాను యొక్క ప్రణాళికలు నీ మీద ఆయన తొలగిస్తున్నాడు యేసు నామములో. ప్రార్థన చేసుకుందాం అందరు. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో అపవాది యొక్క ఏ ప్రణాళిక పనిచేయడానికి వీల్లేదయ్యా. ఒకవేళ సమస్యలోనికి వెళ్ళి చిక్కుకుపోయినావేమో, కూరుకుపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ ఈ సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. ప్రభువా, హాయి అనే చిన్న పట్టణమని మేము జయించలేకపోతున్నాం అంటే దేవుడు అంటున్నాడు, మీలో శపితమైనది ఉంది. మీరు అపవాదికి చోటిచ్చారు కాబట్టి వాని ప్రణాళిక జరుగుతుంది మీ జీవితంలో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో అపవాదికి చోటిచ్చారో, ఎక్కడ వానికి అధికారం ఇచ్చారో ఆ అధికారమును జయించాలా మీరు ఈ సమయంలో. మీ ఆలోచనలు కావచ్చు, మీ ప్రవర్తనలు కావచ్చు, మీ చూపుల్లో కావచ్చు, మీ మాటలలో కావచ్చు, ఎక్కడ మీరు అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని యేసు నామములో ఇప్పుడు తొలగించండి. అందరూ తల మీద చేయబెట్టుకుని, ప్రభువా, సాతానుకు నా మీద అధికారం ఉంటే యేసు నామములో దాన్ని తొలగించండి అని ప్రార్థన చేద్దాం. సాతాను యొక్క ప్రతి అధికారము తొలగిపోవాలనైనా కంప్లీట్గా నీకు అధికారం ఇస్తున్నామయ్యా. నా జీవితంలో సాతాను యొక్క ప్రతి ప్లానింగ్ అది క్యాన్సిల్ కావాలా, నీ ప్రణాళిక నెరవేరాల ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతుల పైకి ప్రార్థన చేయండి. ప్రభువా, మా జీవితాలలో, మా కుటుంబములో ప్రభువా అపవాది యొక్క ప్రణాళిక నెరవేరకూడదు. మా కుటుంబం అంతా ప్రభువా నీ ప్రణాళిక కిందికి వస్తున్నామయ్యా, నీ యొక్క ప్లానింగ్ కిందికి వస్తున్నామయ్యా. ఎక్కడ ఆటంకం కలుగుతుందో ఈరోజు నువ్వు ఈ ప్రార్థన చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ త్రోవను సరళం చేస్తున్నాడు. ఇక్కడ చాలా మంది జీవితాలలో అపవాది యొక్క ప్రణాళికలు క్యాన్సిల్ కాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యాక్సిడెంట్ ప్లానింగ్స్ కావచ్చు, నీ ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసే ప్లానింగ్స్ కావచ్చు, ఎక్కడ ఏ విషయంలో, నీ పరిచర్లు కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, ఎక్కడ వాడు పన్నాగాలు పన్నుతున్నాడో నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి అపవాది ప్రణాళిక ఇప్పుడే క్యాన్సల్ అయిపోవాలన్నా, ఇప్పుడే క్యాన్సల్ అయిపోవాలా. ఈ క్రీస్తు పరిమళ పరిచర్య మందిరంలో ఎంతమంది ఈరోజు ప్రార్థనలు ఏకీభవించినారో ప్రతి ఒక్కరిలో దైవిక ప్రణాళిక నెరవేరునుగాక, దైవ చిత్తము వారి జీవితాల్లో జరుగునుగాక, దైవిక సహాయమని బిడ్డలు పొందుకుందురుగాక. నీ బిజినెస్లో అపవాది ప్రణాళికలు దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు. నీ ఫ్యూచర్లో అపవాది యొక్క ప్రణాళికలు దేవుడు క్యాన్సిల్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి విశ్వాసంలో స్థిరముగా ఉండి, ఈరోజు నుంచి
మన ఆలోచన అన్నిటిలో దేవునికి అధికారం ఇచ్చి ప్రార్థనలో నిత్యము ప్రార్థనలు గడుపుతూ ప్రతి చిన్న విషయానికి, ప్రతి విషయానికి, ఏ విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయానికి ప్రార్థన చేస్తూ మనం జీవిద్దాం. ఏ ప్రణాళిక అపవాదిది మీ జీవితంలో పనిచేయదంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం నాయన ప్రభువా. సాతాను యొక్క ఎజెండా మా జీవితంలో నాయన ప్రభువా అది పని చేయడానికి వీల్లేదు నాయన ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉదయకాలం లేవంగానే ప్రభు ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో ప్రతి విషయంలో ప్రతి సమయమందును ఎడతెగక ప్రభు మేము ప్రార్థన చేస్తూ ప్రభువా విసుగకుండా ప్రార్థన చేస్తూ నీలో జీవించే భాగ్యం మీరు మాకు దయచేయండి నాయన ప్రభువా. నీ ప్రణాళికలో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. తల్లి గర్భంలో మేము రూపించబడక ముందు మీరు ఏ విషయానికైతే మమ్మల్ని పిలిచినారో ఆ పిలుపులో మేము సాగడానికి కృప చూపించండి నాయన. మా పిలుపు డైవర్ట్ కాకూడదు నాయన. అపవాది యొక్క పిలుపు మా పట్ల ప్రవాది పని చేయకుండా నీ పిలుపు పని చేయడానికి సహాయం దయచండి. విత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింప చేయండి నాయన. అపవాది ఎక్కడ దొంగలించకుండా నీ బిడ్డల హృదయాలలో ఈ వాక్యమునైనా ప్రభు స్థిరపరచమని అడుగుచున్నాము. కృప చూపించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.